పుట్టిన పిల్లలకి బర్త్ డిఫెక్ట్స్ ఉన్నాయా లేవా అన్నవి ముందుగానే మనకి తెలిసిన, లేకపోతే చూసిన తర్వాత బిడ్డని అబ్నార్మల్‌గా మనకి కనపడి బిహేవ్ చేస్తున్న అట్లాంటి డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే మాత్రం కొంచెం ఇది లైక్ మల్టీ డిసిప్లినరీ యాక్షన్ కింద. సో, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, పీడియాట్రిషియన్ విత్ నియోనటాలజిస్ట్ అలాంగ్ విత్ ద గైనకాలజిస్ట్, యాంటీనేటల్ స్కాన్స్ అవన్నీ తెలుసుకున్న తర్వాత మనం డెఫినెట్‌గా ఆ డిఫెక్టు ట్రీటబుల్ కాజా, నాన్ ట్రీటబుల్ కాజా అన్నది ఒకసారి పరిగణనలోకి తీసుకొని బేబీని స్టెబిలైజ్ చేసుకున్న తర్వాత మనం ఏ టైప్ ఆఫ్ సర్జికల్లా లేకపోతే నాన్ సర్జికల్లా, మెడికల్ రిలేటెడా అని చెప్పేసి మనం చూసుకొని ట్రీట్మెంట్ అవి స్టార్ట్ చేసుకొని చూడొచ్చు. చాలా బర్త్ డిఫెక్ట్స్ బ్రెయిన్ ఇన్వాల్వ్‌మెంట్ లేని బర్త్ డిఫెక్ట్స్‌ని చాలా వరకు అయితే మాత్రం వీ కెన్ డూ సర్జికల్, నాన్ సర్జికల్ థింగ్స్ ద్వారా బేబీస్‌ని బయటికి తీసుకురావడానికి చాలా అంటే చాలా ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఆ స్టేజింగ్ ఆఫ్ ది బర్త్ డిఫెక్ట్‌ని తెలుసుకోవడం, అది ఎట్లాంటిదని, ఏ ప్రదేశంలో బర్త్ డిఫెక్ట్ ఉంది అని తెలుసుకోవడం, దాన్ని బట్టి ముందుకెళ్ళడం ఇలాగా. యాజ్ ఐ సెడ్ మల్టీ డిసిప్లినరీ యాక్షన్ కాబట్టి ఒక 4-5 డాక్టర్స్ మొత్తం అందరూ ఒకసారి చూసుకొని ఏ డెసిషన్ విచ్ విల్ రియల్లీ హెల్ప్ ద బేబీ అన్న దాన్ని బట్టి మనం ముందుకెళ్ళి ఆ బేబీని సేవ్ చేయడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి.